హాయ్ అండి. నేనైతే ఈరోజు భారతీయ విద్యాభవన్స్ భీమవరం స్కూల్కి అయితే వచ్చానండి. ఎందుకంటే మా బాబు ఈ స్కూల్లోనే చదువుతున్నాడండి. సో ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఈ భారతీయ విద్యాభవన్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నారండి. ఏప్రిల్ 24th నుంచి 28th మే వరకు అండి. సో ఈ సమ్మర్ క్యాంప్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఈ స్కూల్ పిల్లలే కాకుండా ఎవరైనా మనకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చండి. సో మేమైతే మా బాబుకి క్రికెట్ సెలెక్ట్ చేసుకున్నామండి అండ్ కాలిగ్రఫీ కూడా కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మనకి May 1st నుంచి బస్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట. ఒక 1 week మనం తీసుకెళ్తే సరిపోతుంది. ఈ భారతీయ విద్యాభవన్ స్కూల్ అయితే మాకు ఎందుకు బాగా నచ్చుతుంది అంటేనండి, ఈకో ఫ్రెండ్లీ క్యాంపస్ అండి. ఫుల్గా గ్రీనరీ ఉంటుంది. ఎంత స్పేషియస్గా ఉంటుంది అంటే పిల్లలకి పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండి విత్ మోడర్న్ డిజిటల్ టూల్స్తో ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ కోచింగ్ ఉంటుందండి. స్పోర్ట్స్కి, గేమ్స్కి అన్నిటికీ కూడా. డ్యాన్స్, మ్యూజిక్, డ్రామా అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా ట్రైన్ చేస్తారండి వీళ్ళు. CCTV సెక్యూరిటీ అయితే క్యాంపస్ మొత్తం ఉంటుందండి. డైరెక్టర్ సార్, AO సార్, వైస్ ప్రిన్సిపల్ మేడం అండ్ స్టాఫ్ ఎప్పుడు ఒక గంట కనిపెడుతూనే ఉంటారండి. పిల్లలకైతే మెడికల్ కేర్, యోగా, మెడిటేషన్ అన్నీ చాలా బాగుంటాయండి. ఫ్యాకల్టీ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ చాలా బాగా చూసుకుంటారు. అండ్ ప్రతి పేరెంట్కి కూడా సింగిల్గా బాగా మన పిల్లల గురించి చాలా మంచి రివ్యూస్ అండ్ ఎలా ఉంటున్నారు, డిసిప్లిన్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటున్నాయి, స్పోర్ట్స్ ఎలా ఆడుతున్నారు అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మెయిన్గా ఇక్కడ సేఫ్ అండ్ కంఫర్టబుల్ హాస్టల్ అకామిడేషన్ కూడా ఉందండి. ఫుడ్ అయితే చాలా హైజెనిక్గా ఉంటుంది. మా బాబు అయితే 365 daysలో 300 days లంచ్ అక్కడే తింటాడని చెప్పొచ్చండి. అంత బాగుంటుంది లంచ్. ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. IIT, నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ 6th class నుంచి 12th class వరకు అందరికీ ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవచ్చు. మా బాబు ఇప్పుడైతే 6th class అండి. 1st class నుండి ఇప్పుడు దాకా మేమైతే చాలా హ్యాపీ అండి. అకాడమిక్ వైజ్, స్పోర్ట్స్ వైజ్ అన్నీ అండి. మనకి ఇక్కడ ఏంటి ప్లస్ పాయింట్ అంటే అన్ని ప్రోగ్రామ్స్లో చాలా వరకు పార్టిసిపేషన్ ఉంటుందండి. పిల్లలందరితో పార్టిసిపేట్ చేయించడానికే ట్రై చేస్తారు వీళ్ళు. సో నాకు అదైతే చాలా బాగా నచ్చుతుందండి స్కూల్లో. ఇంకా ఈ బనియన్ ట్రీ అయితే చాలా ఫేమస్ కదండి. భీమవరం భారతీయ విద్యాభవన్స్ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ బనియన్ ట్రీ గురించి కూడా తెలిసి ఉంటుంది. ఇప్పుడైతే 65+ years అయితే ఉందండి దీనికి ఏజ్. మన భీమవరంలో మంచి మంచి డాక్టర్స్, చాలా మంచి బిజినెస్ మ్యాన్స్ అండ్ మంచి మంచి ప్రొఫెషనల్స్లో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారండి. సో కామెంట్ సెక్షన్లో అయితే చెప్తారు కదా ఎవరెవరి స్కూల్లో చదువుకున్నారనేది. మా బాబు ఈ స్కూల్లో 6 years నుంచి చదువుతున్నాడు కాబట్టి అండి నేను ఇంత జెన్యూన్గా చెప్పగలుగుతున్నాను ఏముంటాయి, ఏం బాగుంటాయి ఈ స్కూల్లో. సో అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయండి. సో ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే కనుక స్కూల్కి వెళ్తే ఇంకా డీటెయిల్గా చెప్తారండి. నేను కొన్నే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయండి ఈ స్కూల్లో.